గత కొన్ని రోజులుగా భారతీయులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఏం ఆశిస్తూ ఉన్నారో అదే జరుగుతోంది. నిన్న అర్ధరాత్రి 1:40 తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై, అలాగే పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత మిసైళ్లు విరుచుకుపడ్డాయి. దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా, ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా శిథిలమైనట్లుగా, తునాతునకలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఆపరేషన్ సింధూర్, దీని మీద భారతీయులందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. పహల్గామ్ దాడిలో 26 మందిని పర్యాటకుల్ని చాలా అత్యంత కిరాతకంగా మతం అడిగి మరీ చంపేసిన దానికి ప్రతీకార దాడి, తగిన శాస్తి పాకిస్తాన్కి జరిగింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా గట్టి సమాధానంగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ అటాక్ని భారత్ చేసింది. పీఓకేలో చూసుకుంటే కనుక ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, అలాగే భీంబర్లలో విరుచుకుపడింది. పాకిస్తాన్లో సియాల్కోట్, చాక్ ఆమ్రు, మురిక్డే, బహవల్పూర్, మొత్తం ఇలా 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా, అంటే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా ఇండియా పాక్ సంబంధాలు, అప్డేట్స్, డెవలప్మెంట్స్కి సంబంధించి మనకి డీటెయిల్డ్గా వివరాలు అందిస్తూ ఉన్నారు. ఎంజీ రావు గారు రెస్పాండ్ అవుతారు. ఎంజీ రావు గారు, మీ రియాక్షన్ అండ్ మీ ఫస్ట్ రియాక్షన్, ఈ దాడి మీద, దాడి జరిగిన విధానం ఏ విధంగా ఉంది? భారత్ ప్రతిస్పందిస్తుంది అని అందరూ దృఢంగా నమ్మారు. ప్రపంచం నమ్మింది, భారతీయులు నమ్మారు, అందరూ నమ్మారు. మోడీ గారు చెబుతూనే ఉన్నారు, మేము తగిన సమయంలో, తగిన విధంగా, తగిన ప్లేస్లో మేము ప్రతిస్పందిస్తామని. ఇది సర్జికల్ స్ట్రైక్ మూడోది. యూరి, పహల్గామ్ తర్వాత, పుల్వామా తర్వాత ఇది మూడో స్ట్రైక్గా చెప్పుకోవచ్చు. రాత్రి 1:30కి భారతీయ జట్లు అయిన ఈ మిరేజ్ 2000, అదేవిధంగా రఫేల్ ఫైటర్సు, సుఖోయ్ 35 ఫైటర్సు, అదేవిధంగా మిస్సైల్సు, దారుణమైన బ్రహ్మోస్ లాంటి మిసైల్స్, కొన్ని ఆకాశ్ లాంటి మిసైల్స్ రెడీగా పెడితే మిసైల్స్, పృథ్వీ మిసైల్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అదేవిధంగా డ్రోన్స్. ఈ విధంగా ఆర్మీ అలర్ట్ అయితే సకల విధాల, సకల అస్త్ర శస్త్రాలు, వ్యూహాలతో పాక్పై ప్రతిస్పందించిందండి. కానీ ఇక్కడ మనం ఏదంటే, మనం ఏది ఊహించడానికి లేదు. ఆర్మీయే ఒక ప్రెస్ రిలీజ్ ఓపెన్ చేసింది, ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అందులో 3 పదాలు ఉపయోగించాడు: మెజర్డ్, ఫోకస్డ్ అండ్ క్యాలిబ్రేటెడ్. అంటే మెజర్డ్, ఫోకస్డ్ అటాక్ చేసేసాం. అంటే సైన్యం మీద ఎక్కడ మేము అటాక్ చేయలేదు. ఎస్కలేషన్కి, అంటే ఇంకా తీవ్రమైన పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి మేము ఆశించే విధంగా చేయలేదు. మా రైటు, మా అమాయకులైన 26 మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్నందుకు, ఇండియన్స్ పొట్టన పెట్టుకున్నందుకు, దానికి కారకులైన లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్, మురిద్కే అనేది లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ అండి. అక్కడ హఫీజ్ సయ్యద్ ఉంటాడు. ఆ గ్యాంగ్ 30 మంది తీవ్రవాదులు ఉన్నారని రిపోర్ట్ వచ్చిందంట. అదేవిధంగా బహవల్పూర్ అనేది పంజాబ్లో ఉంది. ఇది ఇప్పటివరకు జరిగిన సర్జికల్ అటాక్ ఏంటంటే ఓన్లీ పీఓకేలే జరిగినాయి. కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైకు 5 లొకేషన్లు, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోకి మన జట్లు ఎంటర్ అయిపోయినాయి, మిసైల్స్ ఎంటర్ అయిపోయినాయి, డ్రోన్స్ ఎంటర్ అయిపోయినాయి. అది చాలా, అది ఏమంటారంటే కొంచెం కోట అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటాయి, HQ-9 చైనీస్వి. అయినా మన జట్లు వెళ్ళి తిరిగి వచ్చినాయి అనేది ఇక్కడ. అది ఈ బహవల్పూర్లో ఎవడుంటాడు, జైషీ మహమ్మద్, ముంబై దాడిలోడు వాడు మహమ్మద్ అజహార్ ఉంటాడు. అక్కడ 30 మంది తీవ్రవాదులు ఒకే సైట్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయారని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇది బహవల్పూర్ పంజాబ్ దగ్గర, లాహోర్ దగ్గర ఉంటుంది. అదే లాహోర్ దగ్గర నార్త్ను ఉండేది మురిద్కే, అది హఫీజ్ సయ్యద్ గాడ్, వీడి మాస్టర్ మైండ్, ద టెర్రరిస్ట్ ఫోర్స్. దాని మీద అటాక్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా తీవ్రమైన అటాకు. పాకిస్తాన్ గజగజలు ఆడిపోయింది. పాకిస్తాన్ ఎంత గజగజ ఆడిపోయిందంటే మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించింది. అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, మెడికల్ ఎమర్జెన్సీ అంటే అక్కడ తీవ్రమైన మరణాలు సంభవించినాయి అని అర్థం. స్కూల్స్ అన్నీ ప్రకటించారు, ఎయిర్పోర్ట్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇంత ఒక యుద్ధ వాతావరణం ఈరోజు పాకిస్తాన్లో తాండవిస్తుందండి. గతంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఓన్లీ ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయి మన మిసైళ్ళు. 5 చోట్ల ఉగ్రవాద స్థావరాలని మొత్తం తుదముట్టించేసిన పరిస్థితి. సో పాకిస్తాన్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? గతంలో అంటే పీఓకేలా చేశారు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి కూడా వెళ్ళి చేశారు. ఇక్కడ ఏంటంటే, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ వెంటనే వాళ్ళ క్యాబినెట్ కమిటీని వెంటనే కన్విన్స్ చేశారు. ఉదయం 5 గంటలకు కన్విన్స్ చేసేసారు. మీటింగ్ అయ్యి ఆర్మీ, వీళ్ళు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేశారు, మేము తగిన సమయంలో
తగిన ప్లేస్లో మేము ప్రతిస్పందిస్తాం, మేము దీన్ని వదలం అని పాకిస్తాన్ చెప్తుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో అది లేదు. ఎందుకంటే భారత్ 5-7 లక్షల సైన్యాన్ని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు మోహరించి పెట్టేసింది. పారామిలిటరీ ఫోర్సెస్ అలర్ట్గా ఉన్నాయి. అంబాలా, ఈ హషింపురం మొత్తం ఎయిర్ ఫోర్స్ అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భారత్ అన్ని పరిణామాలకి అంటే మీరు గమనించుంటారు, ఏప్రిల్ 22 తర్వాత భారత ప్రధానమంత్రి త్రివిధ దళాలతో మీట్ అవ్వడం ఏంటి, అజిత్ దోవల్తో మీట్ అవ్వడం ఏంటి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయడం, మీరు ఏ ఆపరేషన్ చేసినా నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను ఆర్మీ జనరల్కి ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తుంటే భారత్ ఏ అటాక్ అయినా సంసిద్ధమైంది. ఇంత సంసిద్ధమైన ఉన్నట్ల సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఇక్కడ కనపడడం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ కంటగింపు కూడా పాకిస్తానీలందరూ భయంలో ఉన్నారు. వాళ్ళకు ఒక అవమానకరం అనమాట. అంటే ఏదో విధంగా ప్రతిస్పందించాలి. సర్జికల్ స్ట్రైక్స్ అయినట్టుగా పాకిస్తాన్ ధృవీకరించలేదు, కానీ ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగినట్టుగా ధృవీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో పాక్ రియాక్షన్ అంటే మీరు చెప్తున్నట్టుగా ఇది అవమానమే పాకిస్తాన్కి. ఇది తీవ్రమైన అవమానం అండి. మా దగ్గర అటాకులు జరిగినాయి, సివిలియన్ 30 మంది చనిపోయారు, అందులో 2 సివిలియన్ ఉన్నారు, వీళ్ళంతా సివిలియన్నే, టెర్రరిస్టులు కాదని బుకాయిస్తుంది. ఇంటర్నేషనల్ మీడియాని తీసుకెళ్తుంది, రాయిటర్స్, ఏఎఫ్ఓ, ఇవన్నీ ఈరోజు ప్రపంచ మీడియా అంతా ఈరోజు ఇక్కడ కేంద్రీకరించింది. భారత్ చాలా జాగ్రత్తగా లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఈ హఫీజ్ సయ్యద్ అవి తీవ్రవాద అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అమెరికా లాంటివే తీవ్రవాద సంస్థలుగా ప్రకటించింది. దాని మీద మేము అటాక్ చేసాం, వీళ్ళు మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. ఈ హఫీజ్ సయ్యద్, అజహార్ని తీవ్రవాదులుగా ప్రపంచమే ప్రకటించింది. అమెరికా, యుఎన్ఓ అన్నీ, యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్ అన్నీ ప్రకటించింది. వాళ్ళ మీద మేము అటాక్ చేస్తున్నాం, మా సావరంటీ మీద అటాక్ జరిగింది, సార్వభౌమత్వం, మేము అటాక్ చేస్తున్నాం అని చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ధృవీకరించలేని పరిస్థితులు అది లేదు, బుకాయించడానికి లేదు మా మీద. ఇప్పుడు మన జట్లు వెళ్ళి, డ్రోన్లు వెళ్ళి, మిసైల్స్ వెళ్ళి, ఇప్పుడు ఈ విజువల్స్లో మనకు అన్నీ కనపడుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ బుకాయించడానికి లేదు. ఇది ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే దాని ఆర్మీ కాదు, పాకిస్తాన్ భారతదేశంలో ఇంకా వాళ్ళు స్లీపింగ్ సెల్లో ఉన్నారు. కమాండోలో 15 మంది వాళ్ళు నేషనల్ NIA కమాండోలో ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏదో ఒక అటాక్ జరిగే అవకాశం. ఇవాళ దేశవ్యాప్తంగా ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే ఏం చేయాలి అనే దాని మీద అలర్ట్ చేయడానికి మాక్ డ్రిల్ ఆల్రెడీ నిన్ననే డెసిషన్ తీసుకున్నారు. ఇవాళ మాక్ డ్రిల్ జరగబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ రియాక్ట్ అయితే మనం ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? పాకిస్తానీ ఎయిర్ ఫోర్సు భారతదేశంలోకి ఎంటర్ అవ్వడానికి లేదు. వాళ్ళకు కూడా స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి, JF-17 అవి. ఒకవేళ భారత ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్న మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాశ్ సిస్టమ్, పృథ్వీ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి చాలా పటిష్టంగా ఉంది. మాక్ డ్రిల్ అనేది ప్రజలకి ఈ మాక్ డ్రిల్ చేసిన మాక్ డ్రిల్ అవకాశం లేదు. అది రెస్పాండ్ అవుతే కేవలం శ్రీనగర్ దాకా రావచ్చు. భారతదేశంలో ఈ శ్రీనగర్, అమృత్సర్, లేహ్ ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేసింది. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయినాయి. సివిలియన్ ఎయిర్పోర్ట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. స్కూల్కి సెలవులు ఇవ్వడం అయింది. అంటే ఎన్ని ఈవెంట్స్ అనమాట. ఎటువంటి పరిస్థితి వచ్చినా భారత్ సంసిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచం పాకిస్తాన్ అడుగుతుంది, ఎక్కడితో సరిపెట్టుకో నువ్వు.